శ్యామ్ షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో శ్యామ్ పర్స్ అయితే కింద పడిపోవడంతో తీసుకొని తన జేబులో తాను పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో వేరే ఆయన వచ్చి ఏ ఆగు, ఎవరి పర్స్ దొంగతనం చేశావని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని శ్యామ్ అయితే ఏం మాట్లాడుతున్నారు, ఇది నా పర్స్ అని చెప్పి అంటూ ఉంటాడు. కాదు, దొంగతనం చేసిన ప్రతి వ్యక్తి అలానే అంటాడు. మర్యాదగా ఈ పర్స్ ఎవరిదో చెప్తావా లేదా అని చెప్పి అతనైతే శ్యామ్ని నిలదీసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అదే షాపింగ్ మాల్లో ఉన్న రుక్మిణి అయితే అదంతా చూస్తూ ఉంటుంది. ఇంతలో శ్యామ్ ఇలా అంటూ ఉంటాడు, నేనేంటో నా గురించి ఆ అమ్మాయికి బాగా తెలుసు, కావాలంటే ఆ అమ్మాయిని అడగండి అని చెప్పి. అంటే రుక్మిణి అక్కడి నుంచి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటించి తప్పించుకొని వెళ్ళిపోతుంది కదా. అక్కడ ఉన్న వాళ్ళంతా గుమ్ముగూడి ఇలాంటి వారిని పోలీస్ స్టేషన్లో పెట్టాలి, పదండి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది అని చెప్పి శ్యామ్ని వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక అదే రోడ్డు పైన రాధ అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక శ్యామ్ని వాళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తూ ఉంటే రాధ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.